జయప్రకాష్ నారాయణ గారిని ఒక 3 పాయింట్లు నేను వారిని అడుగుతున్నాను. ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బికమింగ్ స్ట్రాంగర్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ వీకెనింగ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ కంట్రోల్ బై గవర్నమెంట్స్, కార్పొరేషన్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్? ఇందాక మన వక్తలందరూ మాట్లాడినటువంటి దీన్ని ఎసెన్స్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే అంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల భావ ప్రకటన స్వేచ్ఛ మరింత బలపడుతూ ఉందా, లేక ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు డిజిటల్ వేదికల నియంత్రణ వల్ల అది బలహీనపడుతోందా అనేది ఒక పాయింట్ వారిని అడుగుతున్నాను. అదే క్రమంలో మరొక 2 అంశాలు కూడా బ్రీఫ్గానండి. వై ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎసెన్షియల్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్? డస్ క్రిటిసిజం హెల్ప్ గవర్నమెంట్స్ కరెక్ట్ మిస్టేక్స్ ఆర్ నాట్? అంటే షుడ్ బ్యూరోక్రసీ వెల్కమ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆర్ నాట్? నా దృష్టిలో స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం పెరుగుతోంది కానీ తగ్గట్లేదు. ఒకటి, పౌరుల్లో ఎంతో కొంత పరిజ్ఞానం పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. కాబట్టి అధికారంలో ఉన్నవాడిని ఒక ఫెడరల్ ప్రభులాగా భావించి బాంఛను కాల్మొక్తాన్ని ధోరణి తగ్గుతుంది, ఇంకా పూర్తిగా పోల కానీ ఖచ్చితంగా తగ్గుతుంది ప్రశ్నించే తత్వం. ఇదే అధికార కేంద్రీకరణ లేకుండా వికేంద్రీకరణ ఉన్నట్టయితే, మన దేశంలో దురదృష్టం కొద్దీ ప్రపంచంలో అతి ఎక్కువ అధికార కేంద్రీకరణ ఉన్నటువంటి పెద్ద దేశం ఉంది. నియంతృత్వం ఉన్న దేశాలతో కూడా పోలిస్తే చైనాను తీసుకోండి. చైనాలో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో 51% ప్రభుత్వం ఖర్చు ఉంటుంది. స్థానిక ప్రభుత్వాల ద్వారా స్థానికంగా 51% మొత్తం ఖర్చు. మన దేశంలో 3%. అధికారం అంతా ప్రధానంగా కేంద్రీకరణ అంటే జాతీయ స్థాయిలో కాదు, రాష్ట్రాల చేతుల్లో ఉంది. 60% డబ్బు ఖర్చు పెట్టేది రాష్ట్రాల్లో. ఈ కేంద్రీకరణ వల్ల మన స్వేచ్ఛలు అంత అనుకున్నంత ఇమిడించట్ల, కానీ ఉన్నంతలో వాక్ స్వాతంత్రంగా ఇతర స్వేచ్ఛలు కానీ పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నది. ఆ బ్యాలెన్స్ ఎక్కడ అన్నది ఆలివర్ వెండల్ హోమ్స్ 1919లో అమెరికన్ సుప్రీంకోర్టులో హోమ్స్ జూనియర్ తీర్పునిస్తూ అని అన్నాడు, క్రౌడెడ్ సినిమా థియేటర్లో, బాగా క్రిక్కిరిసి ఉన్న సినిమా థియేటర్లో మంటలు మండుతున్నాయని చెప్పని అరిస్తే అది స్వేచ్ఛ అవుతుందా అని చెప్పని. దెర్ ఈజ్ అ క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్ అన్నాడు. ఆ రద్దీ వల్ల స్టాంపీడ్ అయ్యి మనుషులు చచ్చిపోవచ్చు, గాయపడవచ్చు, గందరగోళం చెలరవచ్చు. కాబట్టి మనం బ్యాలెన్స్ సరిగ్గా ఈ దేశంలో ఇంకా ఇప్పటికి కూడా తీసుకురాలేకపోయినాం. 2 పక్కల ఎక్స్ట్రీమ్ వాదనలు, అతివాదనలు చేస్తున్నాం. ఇక మూడోది, ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మంచిదా చెడ్డదా? నిస్సందేహంగా మంచిది. రాజకీయము, మౌలికమైన అంశాలు పక్కన పెడదాం. రోజువారీగా జీవితంలో పరిపాలన మీరు చూసినట్టయితే, ప్రజల నుంచే వచ్చే ఫీడ్బ్యాక్ని స్వీకరించకపోయినట్టయితే, ఏం జరుగుతుందో తెలియకపోయినట్టయితే చాలా అనర్థం జరుగుతుంది. మంచి పరిపాలన చూపెట్టిన ప్రతి పరిపాలనా దక్షులు కూడా ప్రజల నుంచి వచ్చేటువంటి అంశాలను స్వీకరించారు, వాటి ఫీడ్బ్యాక్ని స్వీకరించి కావలసిన మార్పులు చేర్పులు చేశారు. ఎమర్జెన్సీలో ఏమైంది? ఇందిరాగాంధీ గారికి అంతా బాగుంది మేడం అని చెప్పారు. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ కూడా అంత దుర్మార్గం చేయాలని కాదు, రాంగ్ జడ్జ్మెంట్ అయ్యుండొచ్చు, కానీ ఎంతోమంది మంచి చేయాలని కోరుకుంటుంది. కానీ అంత అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పిన భ్రమంలో చెప్పేసరికి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ రాకపోయేసరికి చాలా అనర్థం జరిగింది. నాకు బాగా గుర్తున్నది, శ్రీమతి గాంధీని ఆవిడ నేషనల్ అకాడమీ దర్శించినప్పుడు మా వాళ్ళు ఎవరు అడిగారు, మేడం మా అందరికీ అధికారం, మీరు అధికారులకు అధికారం ఇస్తే ఏమవుతుందని చెప్పన్నారు, అధికారులు ఏం కోరుకుంటారని. మేడం మా వాళ్ళకి అధికారం ఇచ్చేస్తే బాగుంటుంది కదా, ఈ రాజకీయ జోక్యం లేకుండా అని చెప్పంటే ఆవిడ సింపుల్గా ఒక మాట చెప్పింది, ఎమర్జెన్సీలో అధికారాన్ని నేనే దుర్వినియోగం చేసింది, అధికారులు కదా, మీకే కదా అధికారం ఇచ్చింది, కాబట్టి అంత సింపుల్గా ఆలోచించకపోకుండా. కాబట్టి పరిపాలనలో ఉన్నవాళ్ళు పాలనా సమాచార హక్కుకు వ్యతిరేకం. మీరు పాలనా సమాచార కమిషన్లో చేశారు. పళ్ళు పీకించుకోవడం మనందరికి ఎంత కష్టంగా ఉంటుంది, డెంటిస్ట్ దగ్గరికి పోయి సమాచారం ఇవ్వడానికి వాళ్ళకి అంత కష్టంగా ఉంటుంది. అందరిని గురించి మాట్లాడట్లా, కానీ ఒక వ్యవస్థగా ఎంత మేరకైనా గోప్యాన్ని ఉంచాలి, ప్రజలకు తెలియకుండా ఉంచాలి. అందుకనే అధికారంలో ఉన్న ఒక ఉద్యోగి, సామాన్య ఉద్యోగి కూడా ప్రజలతో మాట్లాడేది, తరచు మాట్లాడేది సంభాషణ మీరు చూస్తే, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటాడు. అధికారాన్ని పూజించే తత్వం ఉన్న సమాజంలో ఖచ్చితంగా పౌరుల స్వేచ్ఛని కాపాడి తీరాలి. దానిలో అసలు ఏమాత్రం అనుమానం లేదు. దానికి న్యాయ వ్యవస్థ బాధ్యత వహించాలి, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే ఆ స్వేచ్ఛని
క్రౌడెడ్ థియేటర్లో వచ్చి ఇదిగో నిప్పు అని చెప్పని అరిచి ప్రజలకు ప్రమాదం జరిగేటైతే అది చాలా ప్రమాదాన్ని దారితీస్తుంది. అంతవరకే మనం చెప్పేది. పరిమితులు హేతుబద్ధమైన రీతిలో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సంస్థల ద్వారా ఉండాలని చెప్పన్నది. చివరిగా ఇందాక నేను చెప్పిన మాట మరోసారి పునరుద్ఘాటిస్తాను. బైబిల్లో మాట చెప్పారు, ఇఫ్ సాల్ట్ లూజెస్ ఇట్స్ సేవర్ హౌ షల్ ఇట్ బీ సీజన్డ్. ఉప్పుకే ఉప్పుదనం పోతే ఎవడేం చేస్తాడు? ఎవరు బాధ్యత వహించాలో, ఎవరు నాయకత్వాన్ని ఇవ్వాలో, ఎవరు రాజ్యాంగాన్ని అమలు చేయాలో వాళ్లే ఘోరమైన తప్పిదాలు బుద్ధిపూర్వకంగా చేస్తున్నట్టయితే మన చర్చలు ఒక స్థాయి మించి ఫలితాలు ఇవ్వవు. కాబట్టి బాధ్యత ఉన్నవాళ్ళు కాస్తంత అధికారమే సర్వస్వంగా భావించడం కాకుండా అధికార క్రీడ కోసం ఏవైనా చేయొచ్చు, ఏ అబద్ధాలను ఆడవచ్చు, ఏ రకమైన దుర్వినియోగాన్ని చేయొచ్చు అధికారులను చెప్పిన భావం నుంచి బయటపడి ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకి మేము తాత్కాలికంగా ధర్మకర్తలము. ప్రజలు మాకు మద్దతు ఇచ్చినంతకాలం ప్రజల అధికారం మా చేతిలో ఉంటుంది, లేకపోతే మేము సామాన్య పౌరులం. పౌరసత్వాన్ని మించిన నిజమైనటువంటి అధికారం లేదన్నటువంటి నిజమైన భావనకు రావాలి. ఈవేళ చిన్న పదవిలో ఉన్నా సరే ఒక అధికారి కానీ ఉద్యోగి కానీ ప్రజల్ని చాలా చిన్నచూపు చూడడం, అవమానకరంగా చేయడం అనేది చాలా ఆనవాయితీ అయిపోయింది ఈ దేశంలో. అది ఉన్నంతకాలం మనకి సంఘర్షణ తప్పదు. స్వేచ్ఛ ఉండాలి. కానీ ఆ స్వేచ్ఛ ఏ రాజ్యాంగం స్వేచ్ఛను ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని కూలదీసేందుకు స్వేచ్ఛ కాదు అది. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే అదుపు ఉండాలి. అంచేత ఆ బ్యాలెన్స్ ఈవేళ చర్చలో ఉంటుందని మనసారి ఆశిస్తున్నాను.